హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైలీ మీకు షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను కదా కుకింగ్. సో దాని వెనకాల నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా కట్ చేసుకొని, ఎలా పెట్టుకొని షూట్ చేసుకుంటాను అనేది డైలీ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ నేనైతే ఈరోజు ప్రాన్స్ బిర్యానీ చేస్తాను. అండ్ లేవగానే నాకు కావాల్సినవన్నీ నేను బయటికి తీసుకొని ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. నేను లేచేసరికి 6:45 అయిపోయింది. మా హస్బెండ్ 8కే వెళ్ళిపోతారు. అండ్ ఈరోజు అయితే మా హస్బెండ్ బాక్స్ తీసుకెళ్ళలేదు. ఎందుకు ఏంటి అనేది చెప్తాను. సో లాస్ట్ వరకు చూసి లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దే. అండ్ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ అరేంజ్ చేసుకున్నా అని చెప్పే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రైతాలోకి అండ్ సలాడ్లోకి అండ్ ప్రాన్స్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్లోకి నేను ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటున్నా. అండ్ ఆనియన్స్ విషయంలో వచ్చిన తర్వాత కట్ చేశాక కంపల్సరీగా కడగాలి. దాని చుట్టూ బూజ్లా ఉంటుంది కదా బ్లాక్ కలర్ది, అది తినకూడదు, క్యాన్సర్కి కారణం అవుతుంది. సో అందుకనే కంపల్సరీగా కట్ చేశాక క్లీన్ చేసుకోండి. అండ్ నేనైతే వీటిని క్లీన్ చేసుకుంటాను అనమాట డైలీ. అండ్ చాలానే ఇలాంటి ట్రిక్స్ అయితే చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు ఓన్లీ చిన్న 1 మినిట్ షార్ట్ చూస్తారు, దాని వెనకాల నేను ఒక 2 అవర్స్ వరకు అయినా చెయ్యాలి. సో కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసేసి ఫ్రై చేస్తానన్నమాట. ఈ ఆనియన్స్ తొక్కని నేను కాల్ దగ్గర పెట్టుకుంటా, డస్ట్బిన్ వచ్చేసి. సో అందులో అయితే నేను వేసేస్తానన్నమాట. నేను మీకు ప్రతిదీ చూపిస్తున్నాను, కానీ అందులో మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి. అండ్ తప్పుగా మాత్రం కామెంట్ చేయొద్దు. సో ఇక్కడ ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్ కనిపిస్తుంది కదా, చాపింగ్ బోర్డు. సో దాన్ని అయితే చేంజ్ చేస్తాను, దాని గురించి మళ్ళీ మెసేజ్ చేయని అవసరం లేదు. సో ఇంకా ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుంటా. ఇంకా డైలీ వ్లాగ్స్ ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా మెసేజ్ చేయండి. ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత లైన్గా నేను సలాడ్ కోసం, బిర్యానీ కోసం ఏమేమి కావాలో ఇంకా పౌడర్స్ అవన్నీ ఎలా అరేంజ్ చేసుకొని మీకు షూట్ చేపిస్తానో చూపిస్తాను. సో ఇప్పుడైతే ఆనియన్ ఎలా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు జూమ్ చేసి చూపించాను కదా, అలా అయితే నేను ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు కళ్ళు మండకుండా మీరైతే వాటర్లో వేసి ఉంచితే కళ్ళు మండవన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ కళ్ళు మండినా పర్వాలేదు, ఎందుకంటే ఎక్కువగా మొబైల్స్ చూస్తాం కాబట్టి కంటికి మంచిదే వాటర్ వస్తే. సో తర్వాత పుదీనాని, కొత్తిమీరని ఫస్ట్ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత క్లీన్ చేసేసుకోవాలి, అంటే లైక్ తెంపుకున్న తర్వాత. సో ఈ ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కుకింగ్ చేస్తున్నప్పుడు కాకుండా ఖాళీగా ఉండే టైంలోని ఈ ప్రాసెస్ని అనేది చేసుకోవడం చాలా బెస్ట్. అండ్ నేను చేసుకోను అనమాట, ఎప్పుడు ఇలానే చేస్తాను, అందుకే లేట్ అయిపోతుంది. సో ఇంకా ఈ చెత్తనైతే మళ్ళీ డస్ట్బిన్లో అయితే వేసేసి క్లీన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే నేను షూట్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది. పక్క సైడ్లో అంతా చెత్త కనిపిస్తే చండాలంగా కనిపిస్తుంది కదా. సో మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి అయితే పేస్ట్ చేసుకుంటున్నా. అండ్ ఈ అల్లం వెల్లుల్లి ఇలా ఫ్రెష్గా పేస్ట్ చేసుకొని వేసుకుంటేనే బిర్యానీలు బాగుంటాయి. సో అందుకనే ఇంకా ఇదైతే నాకు 1 వీక్ పైనే వస్తుంది. సో అంతకన్నా ఎక్కువ యూజ్ చేసినా కూడా మంచిది కాదు. ఇంకా నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఎర్లీ మార్నింగ్ కుకింగ్ చేస్తున్నప్పుడు ఎందులో నేను వాటర్ యాడ్ చేయాలా అనిపించినా నేను వాటర్ తాగే యాడ్ చేస్తాను అన్నమాట. మిక్సీ యూజ్ చేసిన తర్వాత ఆ ప్లగ్ తీసేసి ఇంకా దానికి చుట్టేస్తాను అనమాట. ప్లగ్ ఉంచకూడదు అని మా హస్బెండ్ చెప్తూ ఉంటారు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి. మీరు ఎంతమంది అలా ప్లగ్ తీస్తారు? అండ్ చాలామంది అయితే ప్లగ్ ఉంచేసే మిక్సీని ఇంట్లో పెట్టుకుంటారు. సో మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఎప్పుడు యూజ్ చేసుకొని పెట్టుకున్న బాక్స్లోకి అయితే ట్రాన్స్లేట్ చేసుకొని మిగిలిన మిక్సీ కంటింది అయితే నేను యూజ్ చేస్తాను. సో అక్కడైతే ఆనియన్స్ ఫ్రై అయితే అప్పుడప్పుడు చూసుకుంటాను. లైట్ ఆన్ ఆఫ్ వస్తుంది కదా, దాన్ని ఇగ్నోర్ చేయండి. నేను కదులుతున్నప్పుడు అలా లైట్ మీద నీడ పడుతున్నప్పుడు అలా అనిపిస్తుంది. అండ్ ప్రాన్స్ అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ముందు వ్లాగ్లోనే నేను ప్రాన్స్ తీసుకొచ్చాను కదా. సో ఇక్కడైతే కారం పొడులు ఇంకా మొత్తం మసాలా పౌడర్స్ అంతా నేను ఇలా కప్పులు తీసి ముందే పెట్టుకుంటా. సో మీకు చూపిస్తున్నప్పుడు ఓన్లీ యాడ్ చేస్తున్నప్పుడే చూపిస్తా, కానీ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. నేను ధనియాల పౌడరు, జీరా పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్, కారం అండ్ గరం మసాలా, సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అండ్ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు లైన్గా మీకు చూపిస్తా. సో ఇంత చేస్తున్నా ఎడిట్ చేసేసి 1 మినిట్కి మీకు చూపిస్తాను అనమాట. ఇంత కష్టం ఉంటే 1 మినిట్లో అయిపోతుంది. లైక్ బ్యాడ్ కామెంట్స్ వస్తే
చూస్తే ఎలా ఉంటుందో చెప్పండి. నేనే కాదు, పెద్ద పెద్ద యూట్యూబ్లో కుకింగ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలానే కష్టపడతారని నేను స్టార్ట్ చేసి ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తేనే నాకు తెలిసింది. సో అందుకనే ఎవరికి వీలైనంత వరకు కామెంట్ పెట్టకూడదు. సో ఇంకా కొత్తిమీరని అయితే కట్ చేసేసుకుంటున్నా, పుదీనాని అండ్ యాడ్ చేసేసుకొని, అండ్ టేస్ట్ అయితే భలే వచ్చింది అబ్బా. అండ్ చాలా టేస్ట్ బాగుంది, కానీ టయానికి అందించలేకపోయా. సో మరి మధ్యాహ్నం వచ్చి తిన్నారా అండ్ లేదంటే అసలు ఏం జరిగింది అనేది లాస్ట్ వరకు చూడండి. పుదీనా కడిగేసి కట్ చేసుకొని వేసుకున్నా కదా, ఇప్పుడు కొత్తిమీరని కూడా కడిగేసి కట్ చేసుకొని వేసుకుందాము. అండ్ నేనైతే ప్రతిసారి హ్యాండ్ వాష్ చేస్తాను అనమాట. కట్ చేసుకోవాల్సిన వచ్చిన ప్రతి దాన్ని పక్కనే సింక్ కాబట్టి నేను కడుక్కొని వేసుకుంటాను. అది చాలా మంచిది. రాళ్ళు ఉన్న దానికి ఏవైనా చెత్త చెదరం ఉన్నా పోతుంది. సో దాని నుంచి వచ్చే విటమిన్స్ పోయినా పర్వాలేదు, కానీ దాని నుంచి వచ్చే చెత్త లాంటిది మాత్రం రాకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా అయితే చాపింగ్ బోర్డ్ని అంతా క్లీన్ చేసుకొని ఇంకా ఈ కలిపేయడం అంతా అయిపోయింది కాబట్టి ఇంకా కొంచెం పెరుగు వేయాలి. సో బాగా కలుపుకుంటే ప్రాన్స్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే మ్యారేజ్ అయ్యాక ఇది సెకండ్ టైం చేయడం. సో పెద్దగా ప్రాన్స్ తెచ్చుకున్నప్పుడు బిర్యానీ కర్రీ అయితే చేసుకుంటాము. సో ఇప్పుడైతే పెరుగుని యాడ్ చేస్తున్నా. నైటే నేను పాలు వేసి తోడు పెట్టాను అనమాట, ఫ్రెష్గా అనమాట. సో ఇంకా పెరుగు అయితే కావాల్సినంత వేసుకొని బాగా కలుపుకుంటున్నా. ఇంకా మీకు ఎంతమందికి ప్రాన్స్ బిర్యానీ ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ చూసి మీరు నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. ఇది 1 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి, కానీ టైం ఉండదు కాబట్టి ½ అవర్ పెట్టుకుంటాను అనమాట. ఈలోపు రైస్ తీసుకొని అండ్ నేనైతే కుక్ చేసుకుంటా. ఇంకా వాటర్ టిన్లో నుంచి అయితే వాటర్ని ఎంత కావాలో అంత బిందులోకి అయితే పోసుకుంటాను అనమాట డైలీ మార్నింగ్. సో కుకింగ్ అయ్యేసరికి అది నాకు ఖాళీ అయిపోతుంది. మళ్ళీ తాగడం కోసం మళ్ళీ కుకింగ్ అయిపోయాక నేను మళ్ళీ పోసుకుంటా. సో అలా నేను 3 టైమ్స్ అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇంకా మసాలా ఐటమ్స్ అయితే ఇక్కడ దాచిపెట్టుకుంటాను పైన. సో వాటిని అయితే ఇంక ఏమేమి ఉన్నాయో అనేవి పక్కకు తీసుకుందాం. అండ్ ఇందులో తక్కువ మసాలానే యాడ్ చేసా, ఎందుకంటే పాపకు కూడా పెడదామని. అండ్ కేరళలో గరం మసాలా తక్కువ రేట్ అంట, మా హస్బెండ్ చెప్తే విన్నాను. అండ్ చాలామంది ఇక్కడ నుంచే గరం మసాలా తీసుకెళ్తున్నారు. అండ్ తక్కువ అంటే కంపారిటివ్లీ ఆంధ్ర మీద ఇక్కడ తక్కువే అనమాట. చాలా షాపులు ఉంటాయి. సో ఆ వ్లాగ్ కూడా నేను చేస్తాను. అండ్ రైస్కి వాటర్ పెట్టుకున్నా కదా, అందులో అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నా. అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి పొడి పొడిగా ఉంటుంది రైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బియ్యాన్ని కడుక్కుంటున్నా. 1 అవర్ నానబెట్టుకోవాలి కదా, సో నేను ఒక ½ అవర్ అలా నానబెట్టుకున్నాను అనమాట. సో ఈ రైస్ని కడిగేసి మనం వేసుకుంటే 70% ఉడికించాలి. సో చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ అనమాట. టేస్ట్ అయితే ఏం మారదు, ప్రాన్స్ టేస్టే వస్తుంది. ఇంకా నేను ఇంకా రైతాలోకి కొంచెం పెరుగుని యాడ్ చేసుకొని ఆనియన్స్ ఫస్టే కట్ చేసుకున్నా కదా, అండ్ పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసుకున్నా. సో వాటిని యాడ్ చేసేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నా. అండ్ ఇలా బిర్యానీలోకి అయితే రైతా కంపల్సరీగా ఉండాలి నాకు, ఎందుకంటే బిర్యానీ వేడి కాబట్టి చలవ చేస్తుంది. సో మీకు ఎంతమందికి ఇలా రైతా తినడం అలవాటో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఒక పని అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిందరవందరగా ఉన్న డబ్బాలను అయితే క్లియర్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి డబ్బాని మనం ఎక్కడొక్కడ పెట్టుకుంటే క్లియర్ అవుతుంది, స్పేస్ ఉంటుందన్నమాట. మళ్ళీ మనం నెక్స్ట్ ఏ పని చేయాలనేది కూడా క్లారిటీగా తెలుస్తుంది. ఎక్కడొక్కడ ఉంచేస్తే మనకి నెక్స్ట్ ఏ పని చేయాలనేది గజిబిజీ అయిపోయి కంగారు పడిపోతాం. సో అందుకనే నేను ఇలా సలాడ్ కోసం అయితే క్యారెట్ కీర అయితే చేస్తున్నాను. యాక్చువల్గా మా హస్బెండ్ తినరు, కానీ ఖాళీగా ఉన్నానని చెప్పి కట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ రైస్ని యాడ్ చేసేసి బాగా కలుపుకొని ఉడికిందా లేదో మధ్య మధ్యలో చూసుకోవాలి. సో ఈ మసాలాని యాడ్ చేసేసి రైస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ ప్రాసెస్లోనే ఉన్నాను. ఇంక ఇదంతా నాకు చాలా టైమే పట్టింది, కానీ మీరు ఒక 14-15 మినిట్స్లో చూసేస్తారు. బట్ నేను కొంచెం స్పీడ్ పెట్టేశాను అనమాట, దానివల్ల మీకు స్పీడ్గా అయినట్టు కనిపిస్తుంది. సో ఆనియన్ అయితే సర్కిల్గా కట్ చేసుకోవాలని అనుకున్నా. సో టమాటీని కూడా. ఈ సలాడ్ వచ్చేసి నేను బీహార్లో ఉన్నప్పుడు ఎక్కువగా తిన్నా, ఫస్ట్ టైం కూడా అనుకుంటా. ఎందుకంటే అక్కడ ఫుడ్ కన్నా సలాడే మంచిగా ఉండేది. ఫుట్బాల్ నేషనల్ ఆడా అని చెప్పాను కదా, సో అక్కడ అనమాట.
ఈ కీర అయితే డైలీ ఆఫ్టర్నూన్ తింటే చాలా మంచిది అండ్ బాడీకి మంచి చలవ చేస్తుంది. సో మీరు ట్రై చేయండి వీలైనంత వరకు. సలాడ్ ఎప్పుడు మంచిదే. ఇంకా అరేంజ్ చేస్తున్నాను బిర్యానీ అందులో వేసి. అండ్ మీకు చూపించాలి కదా అవుట్పుట్ అనేది బాగుండాలి అని చెప్పి ఇంత కష్టపడతాను అనమాట నేను. సో ఎంతవరకు రీచ్ వెళ్తుందో మరి తెలీదు, బట్ ట్రై అయితే చేస్తున్నాను. అండ్ రైస్ అయితే ఉడికిపోయింది, మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ని వడకట్టేసి మిగిలిన రైస్ని బిర్యానీలోకి యాడ్ చేసుకోవాలి కదా. సో మనం సింక్లో హాట్గా వేయకూడదు, ఏదైనా పైపులు మనకి ముద్దయిపోతాయి. సో కొంచెం వాటర్ వదిలేస్తే మన ఇప్పుడు వేడిది వేసినా కూడా మనకి ఆ వాటర్ అనేది చల్లగా అయిపోతుంది. సో ఇదైతే ఫాలో అవ్వండి. నేను చూపించినవన్నీ కొత్తగా ఏదైనా ట్రై చేసిన వాళ్ళకి మాత్రమే. ఓల్డ్ మదర్స్కి అయితే యాక్చువల్గా ఇవన్నీ తెలుస్తాయి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిపోతారు. కొంచెం గీ యాడ్ చేసుకున్నా అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేస్తే కింద ప్రాన్స్ అనేవి అంటుకోకుండా మాడకుండా ఉంటుందన్నమాట. అలా అని ఎక్కువ వేసినా కూడా హెల్త్ ఇష్యూ, కాబట్టి బిర్యానీలు ఏవైనా కొంచెం తగ్గించాలి. అందుకే ఆయిల్ వేయకపోతే మాడిపోతుంది. అలా అని ఆయిల్ వేసినవి ఎక్కువగా తింటే మనకే సమస్య వస్తుంది. అందుకనే కొంచెం బిర్యానీలు అనేవి తగ్గించాలి. సో ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశాను, లైక్ గ్యాస్ మీద. ఈలోపు అది ఉడికేలోపు మా ఆయన బాతింగ్ అయిపోయి వచ్చేసారనమాట. ఆ దోశలు వేయని అడిగారు. సో స్పీడ్గా దోశలు అయితే వేస్తున్నాను. అండ్ రుబ్బు కంటిన్యూ ఉంటుంది ఇంట్లో. లేని రోజు నాకు తిప్పలు తప్పవు అనిపిస్తుంది, ఎందుకంటే దోశలు ఇడ్లీలు కాకుండా ఉప్మా కాకుండా ఇంకేం చేయలేను నేను. అంటే నాకు అదేమో అన్హెల్దీ అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మీరేం ఆయిల్ యూస్ చేస్తారో చెప్పండి. నేనైతే సన్ డ్రాప్ యూస్ చేస్తున్నాను. సన్ఫ్లవర్, సన్ డ్రాప్, సఫోలా అని మారుస్తూ ఉంటాను. ఆయిల్ అనేది కంటిన్యూ ఒకే బ్రాండ్ యూస్ చేయకూడదు అండ్ మారుస్తూ ఉండాలి. అండ్ నేనైతే ఇలా పక్కన క్లీన్ చేసుకుంటున్నాను, చూసారా? ఏది చిన్నది ఒలిగినా ఏమైనా కూడా అప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాను నేను, లేదంటే మంచిగా అనిపించదు అనమాట. సో ఒకప్పుడు తర్వాత క్లీన్ చేసుకుందాం అనిపించేది, ఇప్పుడు అలా కాదు. దోశని చూసారా, గాబరాలో హై ఫ్లేమ్లో పెట్టేసి వేసేస్తున్నాను. అండ్ సిమ్లో పెట్టుకొని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ అనేది బాగా వస్తుందన్నమాట. ఇక్కడ బిర్యానీని ప్రాన్స్ పెట్టాను కదా, రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ లంచ్ బాక్స్ కదా, అందుకే స్పీడ్గా చేస్తున్నాను అనమాట. అంటే గాబరా పడిపోతున్నాను, లేట్ అయిపోతేమో ఉడకదు, నా దగ్గర ఒక 10 మినిట్సే టైం ఉంది, ఉడకదా అని. ఇంకా చూసారా పడిపోతున్నాయి వెనకాల. నా గాబరాకి నేను ఎంత స్పీడ్గా చేస్తున్నానంటే ఇలా. ఇంకా స్పీడ్గా చేసినా కూడా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అనేది అందించలేకపోయా. మా హస్బెండ్ వెళ్ళిపోయిన ఒక 15 మినిట్స్ తర్వాత అయితే నాకు ఈ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయ్యింది. సో ఇలా ఎర్లీ మార్నింగ్ ఇలాంటి. మా ఆయన అయితే బాక్స్ తీసుకెళ్ళలేదు, ఎందుకంటే మా ఆయన వెళ్ళిపోయారు. ఇంకా నేను బాక్స్ కట్టలేదు, ఇంకా బాయిల్ అవుతుందన్నమాట. అందుకే టైంకి లేవాలి. ఇలాంటివి అస్సలు పెట్టుకోకూడదు మార్నింగ్ బాక్స్కి. ఇఫ్ ఇన్ కేస్ పెట్టుకున్నామంటే చాలా త్వరగా లేవాలి. సో నేనైతే బాక్స్ పెట్టలేదు. ఆఫ్టర్నూన్ వస్తారన్నారు, చూద్దాం వస్తారా రారా, ఏమైనా చేస్తారా చూద్దాం. 2 డేస్ నుంచి వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి అన్నమాట. ఇంకా ఈ వర్షంలో కానీ ఈ ప్రాన్స్ బిర్యానీ తింటే ఆ కాంబినేషనే వేరు కదా. సో నేనైతే ఈ వర్షాల్లో మంచి వేడివేడిగా వండుకొని తినాలి అనుకుంటాను. అందుకనే ఎక్కడ లావ్ అయిపోతాను అనేది కూడా భయమే. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ పెట్టుకుంటున్నాను. ఏంటంటే మా హస్బెండ్ ఇంకా ఫోన్ చేసి 2 అయింది రాలేదు అంటే అక్కడ తినేసారంట. రావడానికి కుదరలేదు, నైట్కి అయితే తింటారు. సో అందుకనే మేమైతే మంచిగా విహానా నేను పెట్టుకొని తినేద్దాం అనుకుంటున్నాం. అండ్ చూసారు కదా ప్రాన్స్, అండ్ క్లియర్గా చూపిస్తా. భలే వచ్చింది బిర్యానీ, టేస్టీగా కూడా ఉంది. అండ్ మా ఆయనకు కూడా నైట్ పెట్టాను, చాలా టేస్ట్గా ఉంది, బాగుంది అని అయితే చెప్పారు. యాక్చువల్ అవుట్పుట్ అయితే మీకు ఇలా చూపిస్తానన్నమాట. సో అర్థమైంది కదా నేను ఎలా రికార్డ్ చేస్తాను అండ్ వెనకాల ఎంత కట్ చేసుకొని, ఎన్ని క్లీన్ చేసుకొని, ఎంత పక్కన పెట్టుకొని, ఎంత ప్లానింగ్ చేస్తే కానీ ఆ చిన్న 1 మినిట్ షాట్ రాదనమాట. సో ఇంకా నైట్ అయితే అయిపోయింది. మా హస్బెండ్కి ఇలా బిర్యానీ అయితే పెట్టగా కొంచెం మిగిలిందనమాట.
ఇంకా అది కూడా మిగిల్చకుండా ఇంకొంచెం తిన్నారనమాట మా హస్బెండ్. ఇంకా నా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.